జై సాయి మాస్టర్. శ్రీ త్రైలింగ స్వామి వారి జీవిత చరిత్ర ఉపదేశాలు కొనసాగింపు. క్రీస్తు శకం 1733 సంవత్సరంలో స్వామివారు మార్కండేయ ఋషి ఆశ్రమమును వదిలి ప్రయాగధామమునకు వెళ్ళిరి. అక్కడ నిర్జన ప్రదేశములో యోగ సాధన నిమగ్నులైనారు. ఒకరోజు ప్రయాగలో గంగా తీరమున కూర్చుని ఉండగా చీకటి కమ్ముకొని వచ్చెను. ప్రజలు వారిని లేచి వెళ్ళమని చెప్పిరి, కానీ వారు అక్కడి నుండి కదలలేదు. అదే సమయమున గంగా నదిలో యాత్రికులతో నిండి ఉన్న నావను స్వామివారు రక్షించిరి. ఆ నావలోని యాత్రికులు సురక్షితముగా బయటకు వచ్చిరి. వారు మొండిమొల సాధువు తమను రక్షించుట చూచి చకితులైరి. వారిలో ఒక వ్యక్తి ఈ అలౌకిక కార్యమునకు నిరుత్తరుడై వారిని అడగగా స్వామివారు ఇట్లనిరి: దీనిలో ఆశ్చర్యపడవలసినది ఏమీ లేదు. ఇటువంటి శక్తులు అందరి మనుషులలో ఉంటాయి. భగవంతుడు మానుష శరీర నిర్మాణం నందు స్వయముగా విరాజిల్లుచున్నాడు. ప్రతి ఒక్క మనిషిలో దైవిక శక్తి వర్ధిల్లుచుండును. కానీ మనుషుడు ఈ అనిత్యమైన ప్రపంచంలో మునిగి ఉండుటచే తన స్వస్వరూపమును గ్రహించలేకుండెను. ఏ వ్యక్తి అయినను దృఢముగా ప్రయత్నించినచో ఏది అసంభవం కాదు. నీవు ఇంకా ఇంటికి వెళ్ళవచ్చు అని చెప్పి స్వామివారు అచ్చటి నుండి అంతర్ధానమైనారు. ప్రయాగ తీర్థంలో 4 సంవత్సరాలు ఉన్న తర్వాత క్రీస్తు శకం 1737 సంవత్సరంలో, అంటే స్వామివారికి 130వ సంవత్సరం వయస్సులో స్వామివారు వారణాసి వచ్చిరి. 150 సంవత్సరాల వరకు అక్కడే నివసించిరి. కాశీలో స్వామివారు అస్సీ ఘాట్ వద్ద తులసీదాస్ వనంలో నివసించసాగిరి. వారు ఎల్లప్పుడూ ఎండను, వానను, చలిని లెక్క చేసేవారు కాదు. ఎటువంటి ఆచ్ఛాదన లేని ప్రదేశంలోనే ఉండేవారు. దయ, క్షమ, పరోపకారం వారి ఆభరణాలు. ఎవరికైనా దుఃఖము, బాధ, మృత్యువు మొదలుగు అపాయములు కలిగినచో విచలితుడైడి వారు. అస్సీ ఘాట్లో నివసించున్నప్పుడు త్రైలింగ స్వామి వారు లోలార్క కుండమునకు వెళ్ళి వచ్చేడివారు. ఒకరోజు అక్కడ అజ్మీర్ నివాసి అయిన బ్రహ్మసింహుడు అనే పేరు గల కుష్ఠువ్యాధి గ్రస్తుడు నిద్రించుట చూచి వారికి దయ కలిగి అతని శరీరమును ముట్టుకొనగా అతను లేచి స్వామివారిని ఎదురుగా చూచి స్తుతించసాగెను. స్వామి అతని స్తుతికి ప్రసన్నులై అతనికి ఒక బిల్వపత్రమునిచ్చి లోలార్క కుండంలో స్నానమాచరించి దానిని ధరించినచో రోగ విముక్తుడవగుదువు అని అతనికి చెప్పాను. స్వామివారి ఆదేశానుసారం ఆ వ్యక్తి అట్లే చేసి రోగ విముక్తుడైనాడు. అప్పటి నుండి బ్రహ్మసింహుడు మరణానంతరము వరకు స్వామివారి సేవలోనే గడిపెను. స్వామివారు తులసీదాస్ వనంను వదిలి వేదవ్యాస ఆశ్రమంలో నివసించసాగాను. సీతానాథ్ బందోపాధ్యాయ అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు చాలా కాలం క్షయరోగంతో బాధపడుచుండెను. పలు విధములైన చికిత్సలు చేసినప్పటికీ లాభము లేకుండెను. ఒకరోజు గంగా స్నానమునకై నదీ తీరముకు వెళ్ళగా హఠాత్తుగా అతనికి దగ్గు వచ్చి ఆయాసపడు సాగెను. ఆ రోగ బాధతో విలవిల్లాడుచుండెను. అదే సమయంలో త్రైలింగ స్వామి వారు అచ్చటకు వచ్చి బ్రాహ్మణుని బాధను చూచి అతని దగ్గరగా వెళ్ళి ఛాతిని స్పృశించెను. ఆ రోగి చేయి పట్టుకుని కూర్చునబెట్టెను. అతడు లేచి స్వామివారి పాదములపై పడి తన దీనగాథను విన్నవించుకొనెను. దయాళువైన స్వామి గంగ నుండి కొంత మృత్తికను తీసుకువచ్చి అతనికి ఇచ్చి గంగలో స్నానమాచరించి దానిని గ్రహింపమని చెప్పి అచ్చటి నుండి వెళ్ళెను. కొద్ది దినములలోనే ఆ వ్యక్తి క్షయరోగము నుండి విముక్తి లభించెను. అప్పటి నుండి స్వామివారిని అతడు భగవంతునిగా తలచి వారిని పూజింపసాగెను. స్వామివారి సేవలోనే గడపసాగెను. కొద్ది దినముల తర్వాత స్వామివారు హనుమాన్ ఘాట్ వద్దకు వచ్చిరి. అక్కడ మహారాష్ట్ర మహిళ ప్రతి దినము విశ్వనాథునకు పూజ చేయుచుండెను. ఒకరోజు స్వామివారు వస్త్రహీనులుగా తిరుగుట చూచి సిగ్గుపడినది. ఇంకా వారిని విమర్శించసాగాను. స్వామివారు ఆమె పట్ల లేసమాత్రమైన దృష్టి ఉంచలేదు. విశ్వనాథుని పూజ చేసి ఆమె ఇంటికి వచ్చెను. ఆ రాత్రి ఆమెకు కలలో విశ్వేశ్వరుడు కనిపించి, నీ మనోభీష్టం పరిపూర్ణమగుటకు తిరస్కార భావము కలిగిన ఆ సత్పురుషుని వలననే సాధ్యము. ఆ స్వప్నము తర్వాత ఆ స్త్రీలో పశ్చాత్తాపం కలిగినది. ఉదయముననే లేచి హనుమాన్ ఘాట్ వద్దకు వెళ్ళి స్వామివారి చరణములై బడి
వేడుకొనెను. ఆమె స్వామితో ఇట్లు పలికెను: నా భర్త ఉదరమందు పెద్ద కురుపు ఉన్నది. ఆ వ్యాధి నయమగుటకు నేను విశ్వనాథుని నిత్యం పూజించుచున్నాను. అప్పుడు స్వామివారు ఆమె ప్రార్థనను ఆలకించి ఆమెకు కొంత భస్మముని ఇచ్చి రోగి ఉదరము పైన లేపనము చేయమని తెలిపెను. ఆ మహిళ నిష్ఠాపూర్వకముగా స్వామివారి చరణములనంటి తద్వారా లభించిన భస్మమును తీసుకుని ఇంటికి వెళ్ళెను. భర్త యొక్క కురుపుపై లేపనము చేసినది. త్వరలోనే అతను రోగ విముక్తుడైనాడు. ఒకరోజు స్వామివారు స్నానం చేయుటకు గంగా నది ఒడ్డుకు వెళ్ళిరి. ఒక స్త్రీ తన భర్త శవముపై పడి పెద్దగా రోదించసాగెను. ఎటువంటి పరిస్థితిలోనూ ఆమె భర్త యొక్క శరీరమును గంగా నదిలో విసర్జించుటకు ఇష్టపడలేదు. ఈ దృశ్యమును చూచిన స్వామి వారు ఆమె వద్దకు వచ్చి గంగ నుండి కొంత మట్టిని తీసుకుని ఆ మృత వ్యక్తి శరీరంపై పాము కాటుకు గురైన ప్రదేశమున పూసెను. కొద్దిసేపటి తరువాత మృత వ్యక్తి శరీరంలో చేతనత్వం జాగృతమైనది. ఈ లీలను చూచిన ఘాట్ వద్ద ఉన్న జనులు అంతా ఆశ్చర్యపోయారు. స్వామివారు లీలలు నలుదిక్కలా వ్యాపించసాగెను. ప్రజలు తమ కోర్కెలను తీర్చమని వేధించసాగిరి. అందువలన వారి నుంచి తప్పించుకొనుటకై స్వామి మౌన వ్రత ధారణ గావించెను. అప్పటి నుండి వారు ఎవరితోనూ మాట్లాడేడివారు కాదు. ఏదైనా విశేష సందర్భాలలో మాత్రమే ఎవరితోనైనా 1-2 మాటలు మాట్లాడేవారు. ఒకసారి కాశీలో ఆవులకు రోగాలు వ్యాపించినది. ఆవు పాలకు కొరత ఏర్పడింది. ప్రజలంతా ఇబ్బందికి గురి అయినారు. ఇది చూచి స్వామివారి హృదయం తల్లడిల్లినది. స్వామి ఒక చిన్న పాత్ర తీసుకుని కూర్చునిరి. ప్రజలందరికీ ఒక్కొక్క పాత్రలో పెరుగు పంచనారంభించారు. ఒక్కొక్క మనిషికి ఒక పాత్ర పెరుగు పంచినప్పటికీ ఆ పాత్ర ఖాళీ అగుట లేదు. ఈ ఘటనను తమ కన్నులతో చూచి ప్రత్యక్ష సందర్శకుల పలుకుల ద్వారా రచయిత ఈ లీలలను వర్ణించగావించినారు. కాశీపుర నివాసులు మరియు విదేశీ యాత్రికులు భక్తిపూర్వకంగా విశ్వనాథుని మరియు అన్నపూర్ణను మణికర్ణికా ఘాట్ను దర్శించి ఏ విధంగానైతే తమ జీవితాలను ధన్యత చేసుకున్నారో అదేవిధంగా స్వామివారు దర్శనం చేసుకొనకుంటే కాశీ యాత్ర అసంపూర్ణమని భావించెదరు. స్వామికి వారికి ఆహార పానీయాదుల యందు విశేషమైన కోరిక ఏమీ లేదు. ఏది లభిస్తే దానినే గ్రహించెడివారు. ఒకసారి ఒక వ్యక్తి ఆ అరమణుగు భోజనము తయారు చేయించినాడు. ఆశ్చర్యమేమంటే వెంటనే స్వామివారు దానిని అంతా అరగించినారు. ఆహార పానీయాల యందు శుభ్రత పాటించకపోవటచే ఒకరోజు కొందరు దుష్టులు వారికి సున్నపు నీటిని కలిపి త్రాగమని ఇచ్చిరి. వారు నిర్వికార భావముతో దాన్ని త్రాగినారు. వారి ముందరే నీటిని సున్నమును వేరు చేసి లఘుశంక అంటే మూత్ర విసర్జన ద్వారా బయటకు వదిలివేశారు. ఒకరోజు ఒక ధనవంతుడు 20 సవర్ల బంగారు కంకణాలు తయారు చేయించి స్వామి యొక్క చేతులకు తొడిగాడు. అతడు వెళ్ళిపోగానే కొందరు స్వామివారికి నిండుగా మద్యం సేవింపచేసిరి. స్వామివారు ఏమాత్రం స్పృహ కోల్పోలేదు మరియు వారిపై కోపగించలేదు. కానీ ఆ వ్యక్తుల అభిప్రాయం తెలుసుకుని వారికి 2 స్వర్ణ కంకణములు తీసి ఇచ్చిరి. కాశీకి ఎప్పుడూ ధనికులు వస్తుండేవారు. అనేక మంది భక్తి ప్రేమలతో స్వామికి విలువైన వస్తువులను ఇచ్చిచుండేటివారు. కానీ కొందరు దుష్టులు కొద్దిసేపటిలోనే వాటిని స్వామి నుంచి తీసుకువెళ్ళేవారు. స్వామివారు కొంచెమైనా ఆ వస్తువుల పట్ల ఆసక్తి కనబరిచేవారు కాదు. ఏ వస్తువైనా పొందుట లేక కోల్పోవుట వారికి సమానమే. వారి మీద ఈ వస్తువుల ప్రభావం ఏమాత్రం ఉండేది కాదు. త్రైలింగ స్వామి వారు ఎప్పుడూ నగ్నంగానే ఉండేవారు. ఇందువలన ఒక రోజు పోలీసు వారిని పట్టుకుని జిల్లా అధికారి వద్దకు తీసుకువెళ్ళిరి. ఆ జిల్లా అధికారి వారిని బట్టలు ధరించమని చెప్పాను. స్వామివారి మాటలను లెక్క పెట్టలేదు. దీనితో జిల్లా అధికారి కోపితులై జైలులో వేయమని ఆదేశించారు. వారి ఆదేశం ప్రకారం పోలీసు వారు స్వామికి సంకెళ్ళు వేయడానికి ముందుకు రాగా వారు ఎక్కడా కనిపించలేదు. పోలీసు వారు 4 వైపులకి వెతికినా ఎక్కడా కనబడలేదు. ఆశ్చర్యకరంగా 1 గంట తర్వాత స్వయంగా జిల్లా అధికారి ముందు ప్రత్యక్షమైనారు. ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికి అర్థం కాలేదు. అందరూ ఈ లీలలకు ఆశ్చర్యచకితులైరి. స్వామివారి ఇచ్ఛానుసారం తిరుగుటకు అనుమతి ఇచ్చెను. ఈ ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత
ఆంగ్లేయ పాలకులు జిల్లా అధికారులైనారు. ఒకసారి ఆంగ్లేయ అధికారి దృష్టి ఈ నగ్న స్వామిపై పడెను. అతడు చాలా కోపించి స్వామిని జైలులో పెట్టించెను. రెండో రోజు ఉదయాన ఆ అధికారి చూడగా జైలు నేలంతా నీటితో నిండి ఉండెను. స్వామీజీ నవ్వుతూ జైలు గది బయట తిరుగుతున్నారు. ఆ అధికారి నీవెట్లు బయటకు వచ్చితివి అని అడిగాను. గదిలో ఇన్ని నీళ్లు ఎక్కడి నుండి వచ్చినవి? అందుకు స్వామీజీ ఇట్లు సమాధానం ఇచ్చెను. రాత్రి నాకు లఘుశంక వచ్చినది. కాని గది తలుపులు బంధించి ఉండెను. అందువలన తప్పనిసరి గదిలోనే లఘుశంక కావించితిని. ఉదయమునే నాకు బయటకు రావాలనే కోరిక కలిగినది. చూస్తే తలుపు తీసి ఉన్నాయి. అందుకే ఎటువంటి అవరోధం లేకుండా బయటకు వచ్చాను. ఆ ఆంగ్లేయ అధికారి నిశ్చేష్టుడై చూడసాగెను. అప్పుడు స్వామి ఇట్లు చెప్పెను. ఎవడు ఎవరిని తాళంతో బంధించలేరు. ఒకవేళ అలా బంధించగలిగితే మృత్యు సమయంలో జైలులో బంధించినచో ఎవరూ చనిపోరు కదా. ఈ ఆశ్చర్యజనకమైన ఘటనను చూసి జిల్లా అధికారికి నోట మాట రాలేదు. ఆంగ్లేయ అధికారి మరొకసారి స్వామిని జైలులో వేసి తన స్వహస్తాలతో తాళం వేసెను. ఇక తన పని చేసుకొనసాగెను. కొద్దిసేపటి తర్వాత స్వామివారు ఆయన సమీపమునకు వచ్చి మృదు మందహాసంతో నిల్చుండ్రి. అప్పుడు ఆ అధికారి ఇట్లు అడిగెను. మీరు తాళం వేయబడిన గది నుండి ఇంత భారీ దేహముతో బయటకు ఎట్లు రాగలిగితిరి? అప్పుడు స్వామి ఇట్లు చెప్పెను. దేహము జడము. దీనికి శక్తి ఏమీ లేదు. ఏ విధంగా అయితే అయస్కాంత శక్తితో ఇనుము నడపబడుచున్నదో అదే విధంగా ఆత్మ యొక్క చైతన్య శక్తితో శరీరము పనిచేయుచున్నది. యోగ బలం వలన అసంభవమైనదేదీ లేదు. ఇది విని అధికారి ఆశ్చర్యపోయెను. స్వామికి ప్రణమిల్లి వారిని యథేచ్ఛగా తిరుగుటకు అనుమతి ఇచ్చెను. ఒకసారి ఖాళీస్పుర నివాసి అయిన దేవనారాయణ వాచస్పతి స్వామివారిని భోజనమునకు ఇంటికి పిలిచెను. భోజనమైన తర్వాత నీరు తెచ్చుటకు అవతల గదిలోనికి వెళ్ళెను. కొంత ఆలస్యమైనది. కొంతసేపటికి నీళ్లు తీసుకుని వెళ్ళగా స్వామివారు నీటిని త్రాగుచూ కనపడెను. ఆ నీరు ఎక్కడి నుండి వచ్చెనో అతనికి అర్థం కాలేదు. తాను జలము తెచ్చుటలో ఆలస్యమునందుకు సిగ్గుపడెను. స్వామివారు సంకల్ప సిద్ధులోనని గ్రహించెను. ఒకసారి ఒక హిందూ రాజు సపరివారముగా కాశీకి వచ్చెను. వారంతా దశాశ్వమేధ ఘాటుకు నడిచి వచ్చి స్నానం చేయవలనని సంకల్పించుకొండ్రి. రానివారు ఎప్పుడు బయట కనపడరు. అందువలన వారి ఇంటి నుండి ఘాట్ వరకు మార్గమున పరదా ఏర్పాటు చేయబడెను. లోనికి ఎవరూ ప్రవేశించకుండా పరదా బయట కాపలా వారిని ఉంచెను. స్నానమైన తర్వాత వారు బయటకు వచ్చినప్పుడు చూడగా ఒక దీర్ఘకాయుడైన వస్త్రవిహీన పురుషుడు ఎదురుగా ఉండెను. అతనిని చూడగానే రాజుగారి కనులు కోపంతో ఎరుపెక్కెను. పెదవులు కంపించసాగెను. రాణి కూడా తన ఎదుట వస్త్రరహితుడైన వ్యక్తిని చూచి సిగ్గుపడి దాసీలతో అంతఃపురమునకు వెళ్ళెను. మహారాజు నగ్న సాధువును దండించవలనని పిలిపించెను. రాజు, నీవు ఇక్కడికి ఎట్లు వచ్చితవని ప్రశ్నించగా స్వామివారు సమాధానం ఇవ్వలేదు. కానీ అక్కడి ఉన్న జనం స్వామివారి గురించి పరిచయం చేసి వారిని విడుదల చేయమని చెప్పిరి. రాజుగారి వద్దనున్న 2-3 అనుచరులు స్వామివారిని చాలా అవమానించరి. అదే రోజు రాత్రి రాజు నిద్రావస్థలో ఉండగా ఒక జటాధారి వ్యాఘ్ర చర్మము ధరించి త్రిశూలము ధరించి విశాల కాయముతో శుభ్రవర్ణమైన పురుషుడు ఎరుపెక్కిన కనులతో రాజుతో ఇట్లు పలికెను. ఓ దురాత్ముడా, పామరుడా, నీవు త్రిలింగ స్వామి పరిచయమైన వినకుండా అవమానించి పంపివేసితివి. మాకు చాలా బాధ కలిగించితివి. కావున నీవు ఖచ్చితముగా శిక్షార్హుడవు. ఒరే మూర్ఖుడా, నీవు ఈ పవిత్ర స్థలి అయిన కాశీలో నివసించే యోగ్యుడవు కావు. నీవు శీఘ్రమే మరి ఒక స్థలమునకు వెళ్ళుము. లేకుంటే వేరెవ్వరూ నిన్ను రక్షింపజాలరు. రాజు ఈ స్వప్నమును గాంచి భయపడి పెద్దగా అరిచి స్పృహ కోల్పోయాను. వారి పరిస్థితిని చూసిన సేవకులకు దిక్కుతోచలేదు. కొందరు అతనికి సేవలు చేయసాగారు. చాలాసేపటి తర్వాత రాజుగారికి స్పృహ వచ్చెను. ఉదయమునే అనుచరులను పంపించి స్వామి వారికై వెతికించిరి. స్వయంగా తానే వెళ్ళి వారి పాదములపై పడి క్షమాపణ కోరెను. స్వామివారు ఎటువంటి ద్వేషభావము వహించక క్షమించి స్వాంతనపరిచి ఇంటికి పంపించెను. ఆంగ్లేయుల కాలంలో వారి భార్యలు నగ్న సాధువులను చూచుట చెడుగా భావించేవారు. బాబావారు ఎప్పుడు నగ్నంగానే ఉండేవారు. అందువలన వారిని మాటిమాటికి పోలీసులు వారు హెచ్చరించడం జరుగుతూ ఉండేది. కానీ స్వామివారు
కానీ స్వామివారు పట్టించుకునేవారు కారు. ఒకసారి స్వామివారు నగ్న శరీరంతో గంగా తీరమున ధ్యాన నిమగ్నులై కూర్చుండిరి. అదే సమయంలో కొందరు సిపాయిలు వారిని చూసి పోలీస్ స్టేషన్‌కు నడవమని చెప్పిరి. కానీ బాహ్య జ్ఞానం లేని కారణముగా స్వామికి ఏమీ వినబడలేదు. దీనితో కోపించిన పోలీసులు లాఠీ ఎత్తిరి. అక్కడున్న ప్రజలు అడ్డగించారు. నిరాశ చెందిన పోలీసులు తిరిగి వెళ్ళి ఒక వల్ల తీసుకుని వచ్చి దానిలో స్వామివారిని వేసుకుని స్టేషన్కు తీసుకువెళ్ళిరి. రెండవ రోజు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా స్వామివారు నగ్నంగా ఉండుటకు కారణము అడుగగా స్వామివారు చెవి నెక్కించుకోలేదు. దీనితో కోపించిన మెజిస్ట్రేటు మళ్ళీ జైలులో వేయమని ఆదేశించారు. అక్కడ ఉన్న స్వామీజీ యొక్క భక్తులు ఆయన నిర్వికార మహాపురుషుడని, యోగ బలముచే ప్రకృతి వికారాలను, లజ్జా స్వభావమును జయించినాడని, అందువలన వస్త్రములు ధరించకపోవుట పట్టింపు లేదని తెలిపిరి. మేజిస్ట్రేట్ స్వామిని ఇట్లా అడిగెను, అయితే సరే, వారు అంత జ్ఞానవంతులే అయితే ఇక్కడ నిల్చుని మా ఆహారమును స్వీకరిస్తారా? ఇది విని స్వామి ఇట్లనెను, నేను మీ ఆహారము స్వీకరించదును, కానీ దానికి ముందు మీరు నా ఆహారం తినవలసి ఉంటుంది. మెజిస్ట్రేట్ ఒప్పుకొనిరి. స్వామివారు కోర్టులో ప్రజలందరి ముందు అద్భుతమైన కార్యము చూపించెను. తన చేతుల మీద మలం విసర్జించి మెజిస్ట్రేట్తో ఇట్లనెను, ఇదే ఈ రోజు మా ఆహారం, దీనిని తినుము. ఇది చూసి మెజిస్ట్రేట్ కోపంతో మండిపడి ముక్కు మీద చేతి గుడ్డ ఉంచుకుని స్వామిని చూడసాగాను. స్వామివారు, ఇప్పుడు నా ఆహారం నేను తినదను. మెజిస్ట్రేట్ ఇట్లనెను, తిను, నీ ఆహారం నీవే తిను అనెను. స్వామివారు అప్పుడు ఇట్లనెను, ఈ విశ్వ బ్రహ్మాండమునందు అణువు పరమాణువులలో ఎవరైతే అఖండ పరమాత్మను దర్శిస్తారో వారికి చేదు తీపి ఎందు తేడా ఉండదు. క్షణములోనే వారి యోగ బలముచే చేదును మధురముగా మార్చుకుని స్వీకరించగలరు. స్వామి నిర్వికార భావముతో దానిని స్వీకరించెను. మెజిస్ట్రేట్ గారు అక్కడ కూడిన జనులు ఈ అద్భుత లీలలను చూచి విస్మయం చెందిరి. స్వామివారు చేసిన ఈ లీలలను చూసి వారిని జైలు నుండి వదిలివేసి వారి ఇష్టానుసారము ఉండుటకు అనుమతించిరి. ఈ ఘటన తర్వాత స్వామివారి దగ్గర స్త్రీ పురుషుల కోలాహలం అధికమైనది. సత్పురుషులు కొందరు వారికి తమ చేతితో ఆహారం తినిపించేవారు. ఇదంతా తెలిసి కూడా కొందరు ధూర్తులలో పరివర్తన కలగలేదు. త్రైలింగ స్వామి వారు కాశీలో గంగా తీరమున అప్పుడప్పుడు ధ్యానమున నిమగ్నులై కూర్చునడివారు. ఒకసారి స్వామివారు ఘాట్ వద్ద ధ్యాన నిమగ్నులై కూర్చుని ఉండగా కొందరు దుష్టులు వారిని తుపాకీ గుండుతో చంపివేయవలనని కుట్ర పన్నిరి. అంతలోనే స్వామివారు నదిలోకి దూకి అదృశ్యులైరి. పోలీసు వారు నదిలో వల వేసి పట్టుకోవాలనని వెతికిరి. కానీ వారికి స్వామి జాడ దొరకలేదు. 3 నెలల వరకు నదీ తీరమున కాపలా కాసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఒకనాడు స్వామి హఠాత్తుగా త్రివేణి సంగమంలో నీటి మీద పద్మాసనం వేసుకుని కూర్చుని కనిపించినారు. ఈ ఘటన తర్వాత స్వామిని కాశీకి సకల మర్యాదలతో తీసుకువచ్చి త్రైలింగ స్వామి మహాసాధు అని ప్రకటించారు. వారిపై ఎటువంటి దురాచారము అన్యాయాలు చేయకూడదని, ఎవరైతే వారి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తారో వారిని శిక్షించాలని ప్రకటించిరి. ఈ సంఘటన తర్వాత పోలీసు వారికి స్వామి మహాపురుషులని వారిని పట్టుకొని శిక్షించుట తమ వల్ల కాదని అర్థమైనది. స్వామివారు భగవత్ చింతనలో ఎంత లీనమయ్యేవారంటే ఈ నశ్వర జగత్తునందు శరీరమే తామని భావించేవారు కాదు. ఒకసారి స్వామివారు ధ్యానావస్థలో ఉండగా కొందరు దురాత్ములు ఆయన మీద మండుతున్న నిప్పును వేయగా స్వామికి ఎటువంటి బాధ కలుగలేదు. ఒక సజ్జనుడు దానిని చూచి స్వామివారి తల మీద నుండి ఒక నిప్పు కణికను తీసివేశను. స్వామివారు మెల్లమెల్లగా జనసమూహము నుండి దూరంగా ఉండసాగిరి. ప్రజలతో మాట్లాడుట కూడా ఆపివేశను. క్రీస్తు శకం 1800 సంవత్సరంలో త్రైలింగ స్వామి దశాశ్వమేధ ఘాట్ వదిలివేసి పంచగంగా ఘాట్ వద్దకు వచ్చి బిందు మాధవ మందిరం వద్ద నివసించసాగిరి. బెంగాల్ రాష్ట్రంలోని శ్రీరాంపూర్ నివాసి శ్రీ జయగోపాల్ కర్మకార్ అనే ప్రసిద్ధ వ్యక్తి కాశీలో శ్రీ త్రైలింగ స్వామి దర్శనమునకు వచ్చెను. జయగోపాలుడు ప్రతిరోజు పండ్లు పాలు తీసుకుని వచ్చేవాడు.
ఒకరోజు జయగోపాలుని హృదయంలో తెలియని ఆందోళన, అలజడి ప్రారంభమైంది. దీనికి కారణం గోపాల్‌కు తోచలేదు. ఈ విషయమై స్వామీజీ వద్దకు వెళ్లి వినయంగా నమస్కరించి తన మనసులోని ఆందోళనకు కారణం తెలపమని వేడుకొనెను. స్వామి కొద్దిసేపు ధ్యాన నిమగ్నులైరి. అతనితో సాయంత్రం వేళ తన వద్దకు రమ్మని చెప్పెను. సాయం వేళ జయగోపాల్ స్వామి దర్శనార్థం వెళ్ళెను. అప్పుడు స్వామి ఇలా చెప్పెను: "ఈ రోజు మీ పెద్ద కుమారుడు కలరా వ్యాధితో పీడింపబడి మరణించెను. ఈ రోజు రాత్రి నీవు అతనిని స్వప్నంలో దర్శించగలవు." స్వామి మాటలు విన్న వెంటనే జయగోపాల్ తీవ్రంగా రోదించసాగాడు. స్వామీజీ జయగోపాల్‌ని ఊరడించి అనిత్యమైన ఈ శరీరం కోసం దుఃఖించడం తగదని ఉపదేశించి అతనిని శాంతపరచెను. స్వామీజీ చెప్పిన మాటలు రుజువుగా రెండవ రోజున అతనికి వర్తమానం అందినది. ఆత్మ సర్వవ్యాపకమైనది. ఆత్మతత్వమెరిగిన ఈ మహాపురుషుడు ఎటువంటి యంత్ర సహాయం లేకుండానే విశ్వంలో జరిగే ప్రతి సంఘటనను తెలుసుకొనగలరు మరియు ప్రకటించనూగలరు. మహనీయుడైన త్రైలింగ స్వామి విషయంలో ఇది అత్యంత సాధారణ విషయము. కాశీలోని పంచగంగ ప్రాంతంలో మంగళదాసభట్టు అనే పేరుగల బ్రాహ్మణ భక్తుడు బిందుమాధవ ఆలయ సమీపంలో ఒక గదిలో నివసించుచుండెను. అతనితో బాటు అతని తల్లి అంబాదేవి, ఇద్దరు సోదరులు నివసించుచుండిరి. వారు ప్రతిదినం గంగా నదిలో స్నానమాచరించి విశ్వనాథుని పూజ చేసుకుని పుణ్యప్రదమైన ప్రతి ఘాట్‌ను సందర్శించి తిరిగి వారింటికి వచ్చెడివారు. ప్రతిరోజు ఇంటికి తిరిగి వచ్చే సమయానికి వారు ఏ పూలమాలను కాశీ విశ్వనాథునికి సమర్పించారో అదే మాల త్రైలింగ స్వామివారి కంఠమునందు ఉండడం వారు గమనించారు. వారికి ఈ విషయం ఎలా సాధ్యమో అంతుబట్టలేదు. వారు ఆలోచించి ఒకనాడు వారు విశ్వనాథునికి సమర్పించే పుష్పమాలికలో ఒక రహస్యమైన గుర్తును ఉంచి అలంకరించి ఇంటికి వచ్చారు. ఆ రోజున వారు పంచగంగలో ఉన్న స్వామి మెడలో అదే పూలమాల అలంకరించబడి ఉండుట చూచి అమిత ఆశ్చర్యానందాలకు గురైనారు. వారు స్వామి పాదాలపై పడి కన్నీటితో అభిషేకించారు. వారు తమతో పాటు స్వామీజీని తమ గృహమునకు రావలసిందని ప్రాధేయపడినారు. వారి భక్తి విశ్వాసాలను చూచిన దయాసముద్రుడైన స్వామి హృదయం ద్రవించింది. స్వామివారు అందుకు అంగీకరించగానే మంగళదాసు హృదయంలో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. వారు అమితానంద భరితులై హృదయపూర్వక స్వాగత సత్కారాలతో స్వామీజీని వారింటికి తీసుకువెళ్ళిరి. స్వామి ఎల్లప్పుడూ దిగంబరుడై ఎండను, చలిని, వానను లెక్కచేయక ఎటువంటి పైకప్పు లేని స్థలంలో ఉండుటకు ఇష్టపడేవారు. స్వామి అభీష్టానికి అనుగుణంగా వారు నివసించుటకు తగిన వ్యవస్థను మంగళదాసు తన ఇంట్లో ఏర్పాటు చేసెను. స్వామీజీ రాకతో మంగళదాసు తల్లి అంబాదేవి, సోదరుడు కృష్ణప్రసాద్ ఠాగూర్ పరమానంద భరితులై వారి సేవలో సదా తరించుచుండెవారు. మంగళదాస్ తల్లి స్వామివారికి ప్రతిరోజు భోజనం సిద్ధం చేసేది. కృష్ణప్రసాద్ గోసేవలో తరించేవాడు. స్వామికి మంగళదాస్పై అవ్యాజమైన ప్రేమను చూపించేవాడు. వారి ప్రేమకు మంగళదాస్ పాత్రుడైనాడు. మంగల్ భట్ స్వామీజీకి అత్యంత ప్రీతిపాత్రుడైనాడు. స్వామీజీ ఆ సమయంలో ఎక్కువగా మౌనంగా ఉండేవారు. స్వామి సంజ్ఞల ద్వారా సంభాషించేవారు. స్వామి వద్ద దేవనాగరి లిపిలో వ్రాయబడిన కొన్ని శ్లోకాలుండేవి. ఎవరైనా జిజ్ఞాసు వచ్చి ఆధ్యాత్మిక సందేహం అడిగినప్పుడు స్వామి మంగళదాస్ను పిలిచి ఆ శ్లోకాలలో ఏదైనా ఒక శ్లోకంపై తమ వ్రేలు రాయమని చెప్పేవారు. మంగళదాస్ ఆ శ్లోకమును వ్రాసి వచ్చిన వ్యక్తికి చదివి వినిపించేవాడు. ఎవరైనా ఎప్పుడైనా బ్రహ్మచారులు వచ్చి తమ సందేహాలు వెలిబుచ్చినచో స్వామివారికి తాము స్వయముగా వ్రాసిన 23 గ్రంథాలలో నుండి అవసరమును బట్టి ఆ పుస్తకమును తెప్పించి వారికి చూపించి వారి సందేహ నివృత్తి గావించేవారు. ఏదైనా స్వయముగా మాట్లాడవలసి వస్తే రాత్రి సమయమందు మాట్లాడేవారు. స్వామీజీకి ఆహార విహారాదులు యందు ఎట్టి నియమం లేదు. కొన్ని రోజులు ఆహారం తీసుకునేవారు, మరికొన్ని రోజుల పాటు ఏమీ తీసుకునేవారు కాదు. కొద్ది రోజులు పాలు మాత్రమే తీసుకునేవారు. ఎవరైనా ఏది ఇస్తే అదే తినేవారు. జై సాయి మాస్టర్.